అలా అందరికి వచ్చింది వదిలేసి రాని దాంట్లో తలదూర్చినాం అనుకోండి, అనవసరంగా ఇబ్బంది పడతాము. అది ఈ పూజలు పునస్కారాల విషయంలో అయితే ఖచ్చితంగా విసుక్కోవడమో లేకపోతే చిరాకు పడ్డమో అవుతుంది. మనకి ఎంత చేతనైతే అంత ఏవి అందుబాటులో ఉన్నాయో వాటితోనే ఏదైనా సరే చేయగలిగినాం అనుకోండి, చాలా సింపుల్ గా ప్రశాంతంగా పూజ అయిపోతుంది. ఇది శ్రావణ శుక్రవారం రోజు ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లో సింపుల్ గా పూజ చేసుకున్న వీడియో. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన అలంకారాలు, విపరీతమైన పూజలు చూపిస్తున్నారు. అవి చూసి నిజంగా ఇట్లనే చేయాలనేమో, ఇలా చేస్తేనే దేవుడు మెచ్చుతాడేమో అన్నట్టు తయారైనారు. ఏమీ అవసరం లేదు. మనకి ఎంత చేతనైతే అంత చేసినాం అనుకోండి, మనము ప్రశాంతంగా ఉంటాము, దేవుడు కూడా సంతోషిస్తాడు అనుకుంటాను నేను. ఎవరైనా చెప్పినా సరే ఊకొడతాను తప్ప ఫాలో అవ్వను. మీకు కూడా అదే చెప్తున్నాను. మీ పద్ధతి ఏదో మీరు ఫాలో అవ్వండి, హ్యాపీగా ఉంటాము. ఇంతే వీడియో. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.